వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ఏడుస్తూ కూర్చోకుండా నిర్మాతగా మారారు. నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రోలు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నిహారిక నిర్మాతగా సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సక్సెస్ తో టాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నట్లు టాక్. అయితే అలాంటి నిహారిక తన పర్సనల్ విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకుంది. అయితే మొదటి పెళ్లి ఈమెకు కలిసి రాకపోయినప్పటికీ రెండో పెళ్లి విషయంలోనైనా కాస్త ఆచితూచి జాగ్రత్తలు తీసుకొని అడుగులు ముందుకు వేయాలని నిహారిక నిర్ణయం తీసుకుందట. అందుకే మరో 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకుందట. కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఆమె ఓ బడా సెలబ్రిటీ ఇంటికి కోడలు కావటానికి ఒప్పుకుందట. అయితే పెళ్లి మాత్రం ఇప్పటికే చేసుకోనని, ప్రస్తుతం ఆయనకి సంబంధించి గుణగణాలు, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత కొద్ది రోజులు మాట్లాడుకొని అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుంటాం అని నిహారిక ఫ్యామిలీకి కండిషన్ పెట్టిందట. అయితే మొదటి పెళ్లి అలా చెడిపోయేసరికి రెండో పెళ్లి విషయంలోనైనా తన కూతురు జీవితం బాగుండాలని నాగబాబు ఫ్యామిలీ కూడా ఆమె కండిషన్కి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే టాలీవుడ్ లో ఉండే ఆ బడా సెలబ్రిటీ నిహారికను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదో తెలియదు, కానీ నాగబాబు మాత్రం తన కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా పంపించాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.